కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది. వారు చేసినటువంటి అతి పెద్ద మరియు క్షమించరాని నేరము ఘోరం ఏమన్నా ఉందంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. 3 నెలల కిందట మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వారు కూటమి ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు ఎడ్యుకేట్ చేసుకుంటూ కూటమి అంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటే ఏ రకంగా మేలు జరుగుతుంది అని చెప్పేసి చేసుకుంటూ ప్రజలతో మమేకమై పోతూ వస్తున్నారు. అక్టోబర్ 10 నాడున కోటి సంతకాల సేకరణకు మన ప్రీతమ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. కోటి సంతకాల సేకరణ అనేది అప్పటి నుంచి కార్యక్రమం జరుగుతూ వస్తుంది. కరెక్ట్ గా 2 నెలల కాలంలో దగ్గర 1,40,00,000 సంతకాలు పూర్తి కావడం జరిగింది. మన కమలాపురం నియోజకవర్గంలో దగ్గర 60,000 పైచీలకు సంతకాలు పూర్తి చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కు, సంతకం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఆయన అంటే అధికారంలో ఉండి అంటే ముఖ్యమంత్రిగా ఉండి దగ్గర 16 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 16 సంవత్సరాల కాలంలో ఒక్కటి ఉంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అతను తీసుకొచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యను విస్తరించే క్రమంలో దగ్గర 17 మెడికల్ కాలేజీల్ని ఆయన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి అతని స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని ప్రైవేటీకరణకు చేస్తూ వస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక సామాన్య ప్రజలకి అంటే ఒక చదువు రాని ప్రజలకు కూడా అర్థమైపోతుంది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే వారికి మేలు జరుగుతుందని. మరి సామాన్య ప్రజలకి అర్థమవుతుంది. మరి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అర్థం కావడం లేదో మా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. అంటే ఏదో స్వార్థం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, తన స్వలాభం ఏదో ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ వ్యతిరేకంగా అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలియవస్తుంది, ఆయన ఒక అసమర్థత తెలియవస్తుంది, బాధ్యతారహితం తెలియవస్తుంది ఈ ఒక కార్యక్రమం ద్వారా అని చెప్పి తెలియజేసుకుంటూ తన సొంత ప్రజలను ఎవరైతే ప్రజలు తను ఓట్లు వేస్తారో ఆ ప్రజలను కూడా బలి చేసి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కోసమై సొంత ప్రజలను కూడా బలి చేసేటువంటి కరకోటకుడు మరియు విశ్వాసఘాతకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా తెలియవస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారే, మరి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత డబ్బులు తీసుకొచ్చినారు? డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సంవత్సరానికి 1 కోటి రూపాయలు 1,000 కోట్లు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజీల సమస్య అనేది తీరిపోతుంది. కానీ అటువంటి ఆలోచన చేయడం లేదు. వైజాగ్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తూ వస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి డబ్బులు తీసుకురాగా మరియు ఈ రాష్ట్రానికి మరింత ట్రబుల్ తీసుకొస్తున్నారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి తెలియజేసుకుంటూ మన పురాతన కాలంలో కావచ్చు, ఆది నుంచి హిందూ పురాణాలలో కావచ్చు ధన్వంతరి అనే అతను ఒక దేవుడు, వైద్య విద్యకు ఆయన దేవుడు, ఆయుర్వేదానికి అతను దేవుడు. సో వైద్య విద్యను బాగా అభ్యసించి లేకపోతే వైద్య విద్యను బాగా చేసి ఒక 10 ప్రాణాలను కాపాడిన వారిని ధనవంతుడితో పోలుస్తారు. మరి 10 మంది ప్రాణాలను కాపాడిన వారిని ధనవంతుడితో పోలిస్తే వైద్య విద్యను ప్రతి ఒక్కరికి విస్తరించాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు ఇచ్చిన వారిని ఏమంటారు? అదేవిధంగా ప్రాథమిక వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి 10,000 పైచీలకు హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చిన వారిని ఏమంటారు? ప్రతి ఒక్క గుండె బ్రతకాలని చెప్పేసి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు విస్తరింపేసి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టిన వారిని ఏమంటారు? అదేవిధంగా 104, 108 ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య ఆసరా ఇన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే వారిని ఏమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారని చెప్పేసి సవనీయంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దురదృష్టం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన గొప్పతనం ప్రజలకు అంతగా తెలియరాలేదు. ఈ 18 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంది, ఆయన గొప్పతనం ఏందనేది ప్రజలందరూ కూడా తెలియవస్తుంది. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ కూటమి పార్టీలందరినీ కూడా సమాధి చేయాలని చెప్పేసి వాళ్ళందరూ తీర్మానించుకోవడం జరిగింది. దాని ఉదాహరణనే ఇవాళ కోటి సంతకాలు కోసం తలపెడితే దగ్గర 1,40,00,000 సంతకాలు అనేవి సేకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా కానీ కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ కాలేజీలు పీపీపీ విధానం దాన్ని వెనకలికి తీసుకొని రావాలి, ప్రజలకు మేలు చేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా ఎంత చేసినా కానీ మేము చేసే నిర్ణయం మాదే అని చెప్పి ముందుకు పోతే భస్మాసురుడు ఎట్లయితే తన తలకాయ పైన చేయబెట్టుకున్నాడో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి పార్టీలన్నీ కూడా మసి కావడం ఖాయం అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఆఖరిగా ఒక మాట చెప్తున్నాడు. ఈ మెడికల్ ధనవంతరి మంత్రం అని చెప్పేసి ఎటువంటి రోగి అయినా కానీ
బెడ్ పైన పడుకునే రోగైనా కానీ ఆ మంత్రాన్ని పఠిస్తే లేచి నిల్చుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ధనవంతరి మంత్రాన్ని మరింతగా పఠిస్తాడు. ఏంటంటే ప్రజలందరూ ఎట్టన్నా పోనిండి తనకు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ద్వారా ధనవంతరి మంత్రాన్ని ధనం సంపాదించే మంత్రంగా భావిస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు, దుష్టుడు, ఇంత నీచమైన వాడు చరిత్రలో హీరుడుగా మిగిలిపోతాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్ ఒక విశ్వాసఘాతకుడికి ఒక విశ్వాస పాత్రుని మధ్య ఎలక్షన్స్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలి. తర్వాత ముక్త కంఠంతో మీరందరూ కూడా ఈ ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క సోదరికి, ప్రతి ఒక్క సోదరిమణికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. మా లీడర్లు, మా కార్యకర్తలు ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్ళి వారందరికీ కూడా సంతకాలు సేకరించిన భాగంలో వాళ్ళందరూ కూడా శ్రమ చాలా, అంటే దానికి వెలగట్టలేనిది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా మా లీడర్లకు ఖచ్చితంగా రుణపడి ఉంటాము. ఖచ్చితంగా ఎప్పుడైతే మళ్ళా అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందో ఆ రుణాన్ని 10 ఇంతలతో వాళ్ళందరికీ తీర్చుకునే దానికోసం మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.